అక్రమంగా బయోడీజిల్ తయారు చేస్తున్న ముఠాను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం హైవేపై 2 ట్యాంకర్లలో డీజిల్ తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు 6 గంటల పాటు రెక్కీ నిర్వహించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఉదయం విస్తృత తనిఖీలు చేయగా నందిగామ బైపాస్కు దగ్గరలో ఓ గోదాంలో అనుమతులు లేకుండా గుజరాత్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి కెమికల్స్ కలిపి బయోడీజిల్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నిల్వ ఉంచిన గోదాం పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్కు చెందిన జేఎస్ ఫ్యూయల్ బంక్లో తనిఖీలు చేశారు. జేఎస్ ఫ్యూయల్స్ ఓనర్ అక్రమంగా బయోడీజిల్ నిల్వ ఉంచిన గోదాం ఓనర్ ఒక్కడే కావడం గమనార్హం. నిల్వ ఉంచిన గోదామును సీజ్ చేసి 12,000 లీటర్లతో ఉన్న 2 డీజిల్ ట్యాంకర్లను పోలీసులు స్టేషన్కు తరలించారు. నా పేరు వెంకటేష్ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై. మా గౌరవనీయులు డిఎస్ఓ గారు, రంగారెడ్డి జిల్లా గారు మనోహర్ కుమార్ రాథోడ్ వారు ఆధ్వర్యంలో మా డీటీలు అందరం కలిసి మరియు టాస్క్ ఫోర్సు సివిల్ సప్లై ఎస్పీ గారు శశిధర్ రాజు గారు మరియు ఏఎస్పీ ప్రభాకర్ రావు గారు మరియు శ్రీనివాసు రెడ్డి లీగల్ మెట్రాలజీ గారు మరి సెల్స్ ఆఫీసర్ అంకేష్ కుమార్, నితీష్ కుమార్ గారు అందరి సమక్షంలో ఈ జేఎస్ ఫ్యూయల్ ప్యాంటును అరుణ్ సోలంకి దాన్ని తెలిసింది. ఆయన పన్నార్ అనేది ఒకటి ఇక్కడ మేఘగూడ పక్కకు ఒకటి ఉన్నది, ఏది రంగపూర్ రోడ్డు చలవేంద్రంపల్లి రోడ్లో ఉన్నది. ఆయన దానికి పోతే అపెక్స్ బయో ఫ్యూయల్ పాయింట్ అక్కడ మొత్తం కల్తీ పెట్రోల్ జరుగుతుందని మాకు నమ్మదగిన సమాచారం మేరకు పోయి ఆ గేటు బయట అందరం పోయి మాటు వేసినాము. అటు నుంచి ఒక వెహికల్ వచ్చింది, TS079899 అనే వెహికల్ వచ్చింది. దాన్ని అనుమానాస్పదంగా అడ్డగించి ఆ వెహికల్ పట్టుకొని ఎక్కడ పోతున్నామని అందరం పోలీసు వాళ్ళ సమక్షంలో అడిగితే అది మేము సార్ ఈడ పోతున్నాము పలాంతాన డీల్ వేస్తున్నామంటానంటే దాన్ని మేము చెకింగ్ చేస్తే అది చెల్రపల్లి IOCLది అని నిర్ధారణ అయింది. కానీ అది చక్కగా ఎక్కడ ఇవ్వాలి, గవర్నమెంట్ది ఎక్కడైతుందో అక్కడ ఇవ్వాలి, ఇలీగల్గా ఎక్కడైతుందో ఆయన క్రూడ్ ఆయిల్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి గుజరాత్కి వెళ్ళి TG12BV7082 అనే వెహికల్ను చెక్ చేస్తే అందులో 29 KL ఉన్నది. 29 KL ఉండి ఆ క్రూడ్ ఆయిల్ను తీసుకొని ఖరాబ్ ఆయిల్ది ఏది పెట్రోల్ డీజిల్ కాగా మిగిలిందాన్ని తీసుకొని వచ్చి ఈ ఫర్నిష్ ఆయిల్ ఈ డీజిల్తో గవర్నమెంట్ IOCL ఏదైతే చెల్రపల్లి ఉందో దీన్ని మిక్స్ చేసి 20% డీజిల్ ప్లస్ ఇదంతా చేసి మిక్స్ చేస్తున్నాడని చూస్తే అది వాస్తవం అని తేలింది. అప్పుడే డిఎస్ఓ గారు ఇమ్మీడియట్లీ సీజ్ చేయమంటే 12 KL అంటే 12,000 లీటర్స్ డీజిల్ని జప్తు చేసి నందిగామ పోలీస్ స్టేషన్లో అక్కడ ప్రసాద్ SHO గారికి హ్యాండ్ ఓవర్ చేయనాలి. అయితే అరుణ్ సోలింక్ గారిది అక్కడ చేసింది ఆయనదే ఇది అని తెలిసింది కాబట్టి ఈ జేఎస్ ఫ్యూయల్ కూడా దానికి అందులో భాగంగానే చెక్ చేసినాం. రాత్రి 9:30 గంటలకు మాకు విశ్వసనీయ సమాచారం మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చారు, ఏంటంటే కల్తీ పెట్రోల్ ఉన్నదని. మేము మా డ్యూటీ లోకల్ డ్యూటీ ప్లస్ మేము తనిఖీ చేయడానికి వచ్చాము. ఇక్కడ నందిగామ మండల్ మేకగూడ అక్కడ ట్యాంకర్లో సస్పిషియస్ కనిపించింది. ఆ తర్వాత మేము ఆ ప్లేస్ డ్రైవర్ని తీసుకొని అక్కడ గోడౌన్ దగ్గరికి వెళ్ళాము. ఆ గోడౌన్లో అక్కడ ఆయిల్ గుజరాత్ నుంచి సూరత్ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడు. అంటే ట్యాంకర్లో చేసి మిక్స్ చేసి అడల్టరేటెడ్ ఆయిల్ బోజర్లో పంపి అమ్ముతున్నాడు, అంటే బయటకు తీస్తున్నాడు. తర్వాత అంటే 12 KL 2 బోజర్లో ఒక దాంట్లో 6,000, ఇంకొక దాంట్లో 6,000, టోటల్ 12,000. అంటే ఈ యజమాని అదే ఆయననే ఇల్లీగల్ పెట్రోల్ గోడౌన్ ఉంది కదా. కంప్లైంట్ మాకు విషన్ని ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ